మొత్తానికి నా జర్నీ నేను రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ప్రస్తుతం జిమ్ వెళ్తున్నా. ఇప్పుడు నా జర్నీ నేను రికార్డ్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే నాకే మంచిగా అనిపించాలని 3 months తర్వాత ఆర్ 6 months తర్వాత, పెళ్ళైన తర్వాత ఆర్ చచ్చిపోయే ముందు ఒకసారి ఇట్లా నా జర్నీ నేను చూసుకుంటే చాలరా బై, చాలా అచీవ్ చేసిన నా ఫీలింగ్. మొత్తానికి ఎట్లొస్తున్నా ఏందో అస్సలు తెలియదు. స్టార్ట్ చేసేసిన ఇక. సో నేను ఇక్కడ యుఎస్లో న్యూ జెర్సీలో ఉంటా. నేను మాస్టర్స్ చేయడానికి వచ్చిన. ఇక్కడ చాలామంది అంటారు, ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరూ మాస్టర్స్ చేయడప్పుడు ఈ జిమ్, ఈ హెల్త్, ఈ విషయాలు పట్టించుకోవడం ఇంపాసిబుల్, అక్కడ పోయినాక కష్టమవుతుందని. బట్ నేనేమంటా అంటే ఇక్కడ అనుకుంటే ఏమన్నా చేయొచ్చు. సో హెల్త్ అనేది, ఈ ఫిట్నెస్ అనేది ఎట్లుండాలంటే, మీరు డైలీ బ్రష్ ఎట్లా చేస్తారు, బాత్రూమ్ వస్తే ఎట్లా వెళ్తారు, అట్లా ఫిట్నెస్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. డైలీ అయిపోవాలి. నేను అది పాసిబులే, ఈజీయే, కాంప్లికేటెడ్ కాదు అని చెప్పడానికి ఐ మేకింగ్ మై జర్నీ. ఈ ప్రాసెస్లో నా జర్నీ మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. నేను షేర్ చేసేది మోర్ అబౌట్ ఫిట్నెస్, స్టడీస్, హెల్త్ అంతా ఎట్లా బ్యాలెన్స్డ్గా యూ క్యాన్ డూ ఇట్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 minutes అవే ఉన్నాం జిమ్కి. నా ప్రీ వర్కౌట్ నేను ఇప్పుడు ఒక కాఫీ తాగిన. ఒక 2-3 days గ్యాప్ వచ్చింది బికాజ్ నేను ఇండియాకి వెకేషన్ వెళ్ళొచ్చిన. ఈ జిమ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇంటికి 5-10 minutes వాక్. సో నాకు ఎక్కువ జిమ్కి వెళ్ళడం రావడం, ఎక్కువ దూరం ఉంటే టైం వేస్ట్ చేయడం చూస్ చేసుకోవద్దు కాదు. ఎంత దగ్గర జిమ్లో ఉంటే ఫస్ట్ ప్రీ వర్కౌట్ ఆగి జిమ్కి వెళ్ళడం, రాగానే ఫుడ్ కన్జ్యూమ్ చేయడం, టైం చాలా వాల్యుబుల్గా వాడుకోవాలి. అంత ఫ్యాన్సీ జిమ్ ఏం కాదు, ఉన్నది మనం బెస్ట్ వేలో వాడుకోవాలి. ఇది నా కాన్సెప్ట్. సో డన్, జిమ్కి వచ్చేసిన. వార్మప్ అండ్ స్ట్రెచింగ్ చేయడానికి వెళ్తున్నా. అందరిటే చూస్తున్నా, ఏదో ఫుల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు. తొక్కేస్తే 3 subscribers ఉన్నారండి. వార్మప్ అయిపోయింది. వార్మప్ రికార్డ్ ఇద్దాం అనుకుంటే వామ్మో ఇంతమంది, మర్చిపోయినా. ఇక్కడ 8-9 దాటితే గుంపు లైన్లో నిలబడినట్టు ఉంటుంది. నేను దరిద్రానికి వాళ్ళే రికార్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అస్సలు అవ్వాలి అంతమందిలో మాట్లాడటం అంటే. నేను ఏడిపోతా ఇంకో రోజు చూద్దాం. యూజువల్లీ నేను 5 AM అట్లా వచ్చేస్తాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ జిమ్ ఓపెన్ కాగానే ఫస్ట్ వచ్చేస్తాను, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది. అంత ఫ్రీగా మన ప్లేస్ అన్నట్టు వాడచ్చు. రేపటి నుంచి మనది అదే టైము. సో ఇవాళ బ్యాక్ డే అనుకుంటున్నా. లైట్గా పెద్ద హెవీ చేయకుండా బ్యాక్ చేయాలని. ఇంతకుముందు వీడియో చూసాను కదా. సో ప్రజెంట్ నా బాడీ అట్లుంది. 2 years 3 years 5 years తర్వాత అయితే స్కిన్నీ బిచ్ బాడీ. అది నేనే అనుకుంటా స్కిన్నీ బిచ్ అంటే. ప్రోగ్రెషన్ చాలా స్లో ఉంటుంది. జస్ట్ కన్సిస్టెంట్ ఉండాలి, పేషెంట్ ఉండాలి. రోజు ఇది ఒక ఎవ్రీడే ప్రాసెస్ లెక్క చేస్తూనే ఉండాలి. రిజల్ట్స్ ఆటోమేటిక్స్ వచ్చినట్టు వస్తుంది. నా వర్కౌట్ అప్రోచ్ వచ్చేసి స్ట్రెంత్ అండ్ ఆల్సో బాడీ బిల్డింగ్. ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం స్ట్రెంత్కే ఇస్తాను, ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మొత్తం బాడీ యాజ్ అ సింగిల్ యూనిట్ యూజ్ చేయడం ఇష్టం నాకు. బాడీ అనేది ఆటోమేటిక్ వస్తుంది. మంచి ఫామ్తో, టెక్నిక్తో చేస్తే ఏ ఇంజురీ అవ్వదు. సో నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వర్కౌట్ చేస్తున్నా. కంటిన్యూస్ కాదు,
మధ్యలో 2 months 3 months అట్లా బ్రేక్ వచ్చింది. కంటిన్యూస్గా 9 months చేసిన ఇప్పటి వరకు. ఓవరాల్ టూ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. ముందు ఇంకా డీటెయిల్డ్గా నా వర్కౌట్ అప్రోచ్ ఎట్లుంటుంది, వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్తో సహా క్వాలిటీ ఇంపార్టెంట్. మనకి చేసే 1 hour 2 hours పర్ఫెక్ట్, ఒక్క మినిట్ వేస్ట్ అవ్వకుండా చేయాలి. ఒక్క సెట్లో కూడా ఒక్క రెప్ కూడా వేస్ట్ అవ్వద్దు. ముందు ఇంకా నా డైట్ ప్లాన్స్, ఎట్లాంటి ఫుడ్ తింటా, ఎట్లా బ్యాలెన్స్ చేస్తా అన్నీ ముందు మీకు తెలుస్తుంది. నేను ఇంకా నా జర్నీ షేర్ చేస్తూనే ఉంటా. హోప్ఫుల్లీ హెల్ప్ అవుతుంది మీకు. టేక్ కేర్.